జూన్ 4. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం నొందదగినవాడు. ఆయన మహాత్మ్యము శోధింపనశక్యము. కీర్తనలు 145:3. నిస్సందేహంగా మానవ మనస్సును ఆక్రమించగల అత్యంత గొప్ప ఆలోచన దేవుని గూర్చిన ఆలోచనే. దేవుని గూర్చిన గొప్ప ఆలోచనలు జీవితమంతటిని ఉన్నతంగా చేస్తాయి. దేవుని గూర్చిన అల్పమైన ఆలోచనలు వాటిని కలిగి ఉన్న వారిని నాశనం చేస్తాయి. దేవుడు చాలా గొప్పవాడు. దేవుని శక్తి మరియు మహిమ యొక్క అద్భుతమైన వర్ణన తర్వాత యోబు ఇలా అన్నాడు: ఇవి ఆయన క్రియలలో ఒక భాగము మాత్రమే. ఆయనను గూర్చి బహు కొద్దిగా వినబడుచున్నది. ఆయన మహాబలం యొక్క గర్జనమును గ్రహింపగలవాడెవడు? యోబు 26:14. మనం చూసేది కేవలం అంచులను మరియు వినేది కేవలం ఒక గుసగుస మాత్రమే. దేవుని చూపు భూకంపాన్ని సృష్టిస్తుందని, ఆయన స్పర్శ అగ్నిపర్వత విస్ఫోటనాలను ప్రేరేపిస్తుందని కీర్తనకారుడు మనకు గుర్తు చేస్తున్నాడు. కీర్తనలు 104:32. ప్రభువు పరలోకమందలి సంగతులను చూచుటకు తన్ను తాను తగ్గించుకొనవలసి ఉంది. కీర్తనలు 113:6. ఆయన ఎంత గొప్పవాడంటే నక్షత్రాలను పేరు పెట్టి పిలుస్తాడు. కీర్తనలు 147:4. దేవుని మహిమ యొక్క వస్త్రపు చెంగులు దేవాలయమును నింపుచున్నవని యెషయా మనకు చెప్తున్నప్పుడు, ఆయన మహిమ యొక్క సంపూర్ణ ప్రదర్శన ఎంత గొప్పగా ఉండాలి అని ఊహించుకోవడానికి మనకు వదిలేస్తున్నాడు. యెషయా 6:1. తర్వాత అతను దేవుణ్ణి తన పొడిసెటితో సముద్రాలను, తన జేనతో ఆకాశములను కొలిచేవానిగా చిత్రీకరిస్తున్నాడు. యెషయా 40:12. ఆయనకు జనములు కుండలో నుండి జారు ఒక బిందువు వలె లేదా త్రాసు మీది ధూళి వలె ఉన్నాయి. యెషయా 40:15. ఆయనకు తగిన దహన బలిని అర్పించడానికి లెబానోను అడవులన్నీ దాని జంతువులన్నీ సరిపోవు. యెషయా 40:16. ప్రవక్త అయిన నహూము యెహోవా సుడిగాలిలోను ప్రచండ వాయువులోను సంచరించువాడు, మేఘములు ఆయన పాద ధూళి అయి ఉన్నవి అంటున్నాడు. నహూము 1:3. దేవుని మహిమ యొక్క మరొక ఉత్కంఠభరిత వర్ణన మధ్యలో హబక్కూకు అక్కడ ఆయన బలము దాగి ఉండెను అని అంటాడు. హబక్కూకు 3:4. ఇవన్నీ దేవుని గొప్పతనాన్ని చిత్రీకరించే ఏ ప్రయత్నంలోనైనా మానవ భాష విఫలమవుతుందని చెప్తున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో మనం దేవుని కొన్ని గుణలక్షణాలను ధ్యానిస్తున్నప్పుడు అవి మనల్ని వీటికి నడిపించాలి. అద్భుతం, ఎందుకంటే ఆయన అద్భుతకరుడు. ఆరాధన, ఆయన ఎవరో మన కోసం ఆయన చేసిన దానంతటిని బట్టి. నమ్మకం, ఎందుకంటే ఆయన మన సంపూర్ణ అవిభక్త విశ్వాసానికి యోగ్యుడు. సేవ, ఎందుకంటే అటువంటి యజమానిని సేవించడం జీవితంలోని గొప్ప ఆధిక్యతలలో ఒకటి. అనుకరించడం, ఎందుకంటే మనం మరింతగా ఆయన వలె ఉండాలన్నదే ఆయన చిత్తం. అయితే ఆయన ఉగ్రత వంటి కొన్ని గుణలక్షణాలను మనం అనుకరించకూడదు, మరియు ఆయన అనంతత్వం వంటి మరికొన్నింటిని మనం అనుకరించలేము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.